అట్లనే విషయం. ఇక నల్గొండ జిల్లాలో ఎండుతున్న పంటలు, ఆందోళనలో అన్నదాతలు, రోడ్డెక్కిన రైతుల నిరసనలు, నీలివ్వండి సారు అంటూ దండాలు, పశువులకు మేతగా ఎండిన పంటలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి పంటలు నీళ్ళు అందకపోవడంతో ఎండిపోతున్నాయి. మార్గులపల్లి మండలంలో సాగర్ ఆయకట్టు చివరి భూములు కావడంతో నీళ్లు పూర్తి స్థాయిలో రావడం లేదు. దాంతో పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండిన పంటలను పశువుల మేతకు వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. నీళ్ళు ఇయ్యండి సారు అంటూ అన్నదాతలు దండం పెట్టి వేడుకున్నా కనికరించే నాదుడే లేడని రైతులు కన్నీరు పెడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇది విషయం. ఇది ఓన్లీ ఒక్క నల్గొండ జిల్లాకే పరిమితమైతే కాదు, తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి. నీళ్లు లేక పంటలన్నీ కూడా పొట్ట దశకు వచ్చిన దశలలో ఎండిపోతా ఉంటే పశుగ్రాసంగా అటు గొర్రెలకు, దాంతో పాటుగా బర్రెలకు, ఎడ్లకు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో అన్నదాతలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఒక్క తడి నీళ్ళు ఇస్తే మా పంట చేతికొస్తుంది, మేము పెట్టిన పెట్టుబడి అన్నా తిరిగి వస్తుంది అంటూ కూడా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కనికరించడం కాదు కదా, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువైపు తొంగి చూసే ఆలోచనలో కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమీ చేయలేక చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్నీ తెలిసిన వాళ్ళు అయితే బాగుంటుంది. ఇక్కడ చూడురి, 5,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే. ఏఎంఆర్ పి ఆయకట్టు మొత్తానికి ఇచ్చినాం. 1,15,000 ఎకరాలకు సాగునీళ్లు, పంట కోతకు వచ్చే వరకు నీళ్ళు ఇస్తాం, రైతులు ఆందోళన చెందొద్దు. నల్గొండ జిల్లా పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి. ఇప్పుడు ఐసీయూలో ఉన్న ఆక్సిజన్ బెటర్ అని ఆయన అంటే అదేదో బ్రహ్మానందం గారి సినిమా లేక ఇట్లా ఆక్సిజన్ తీసి వస్తుందా మళ్ళీ పెట్టి ఆట ఆడినట్టు చెప్తారు. రైతుల జీవితాలతోని కాంగ్రెస్ ఆట ఆడుతున్నది. నీళ్ళు ఇయ్యాలి. ఇప్పుడు మనకు దూపైనప్పుడు నీళ్ళు పోతారా, లేకపోతే చచ్చిపోయినాక తులసి నీళ్ళు పోతారా? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది? మళ్ళా ఈయనకు ఈ పెద్ద మనిషిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బిగ్ షాక్ తగిలింది నిన్న నల్గొండలో. ఏమనంటే రైతు భరోసా రుణమాఫీలపై నిలదీత, రుణమాఫీ కాలేదంటున్న కార్యకర్తలు పాస్బుక్ నెంబర్ ఇస్తాం చూసుకో అంటూ సవాల్. సోషల్ మీడియాలో మంత్రికి ప్రశ్నల మీద ప్రశ్నలు. నేను చెప్పలే, ఇదే జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఇదే పంచాయతీ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఎక్కడికి వెళ్ళినా ఒకటే అంశానికి సంబంధించి చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువైపు వెళ్ళినా కూడా ఒకటే అంశం కనబడుతున్నది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు పూర్తిగా కూడా గుంట నీళ్లు అందించలేని ఏంటంటే చేతగాని ప్రభుత్వంగా మిగిలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం యొక్క పరిపాలన గాడి తప్పిపోయింది. అప్రకటిత ఎమర్జెన్సీ. ఇక తెలంగాణ పరిపాలన తప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే దిశలో కాంగ్రెస్ పార్టీ లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఒకటే, చైతన్యం రావాలి, పోరాటం చేయాలి, కాంగ్రెస్ పార్టీని గద్దెదించాలి. అప్పుడే మన జీవితాలు మారుతాయి తప్ప లేకపోతే గిట్లనే